హాయ్ అండి. శ్రీలక్ష్మి గారి ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు మనం కొబ్బరి బర్ఫీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. కొబ్బరి, బెల్లము, యాలకులు, కొంచెం మనం వేసుకోవాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు. ఇది బర్ఫీ లాగా ముక్కలైనా కోసుకోవచ్చు, లేదా ఉండలైనా చేసుకోవచ్చు. నేను ప్రాసెస్ చెప్తాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు కొబ్బరి అయిందండి. 2 గ్లాసులు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లంలో పావు గ్లాసు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. మనం వేడెక్కింది కొంచెం నెయ్యి వేసుకొని మనం వేపుకుందాం అనుకున్న డ్రై ఫ్రూట్స్ వేపాలండి. నేను కొన్ని జీడిపప్పులు అవి తీసేసాక కొన్ని పుచ్చగింజలు వేస్తానండి. పుచ్చగింజలు, అవిసె గింజలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అవి దీంట్లోనే మనం కొబ్బరి కూడా వేపుతాం. బెల్లం ఆల్రెడీ కరిగిపోయింది, ఎందుకని తర్వాత పోసుకోవాలి. ఇవ్వండి వేగిపోయాయి. ఇవి తీసేసుకున్నాక మనం ఈ కొబ్బరి 3 గ్లాసులు అన్నాను కదా, నేను 2 గ్లాసులు బెల్లము, 3 గ్లాసులు కొబ్బరి. ఈ నేతిలోనే కొబ్బరి కూడా వేసుకోవాలి. కొంచెం చిన్న మంట మీద ద్వారగా లైట్గా వేపుకుంటే నీరు పోయేదాకా త్వరగా అవుతుందండి పాకం. ఇలా వేసేస్తే చాలా నీళ్ళు ఊరిపోయి చాలాసేపు పడుతుంది. ఇదిగోండి కొబ్బరి కొంచెం పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఆ నీరు కొంచెం తగ్గింది. మనకు బెల్లం కూడా కరిగిపోయింది. దీన్ని ఒకసారి స్ట్రైనర్తో వడిపోసుకోవాలి. కొబ్బరిలో నేను 3 గ్లాసులు కొబ్బరి ఉండిందండి. 2 గ్లాసులు బెల్లం వేసుకున్నాను, సరిపోతుంది. ఇది 3 చిప్పలు, కాకపోతే పెద్ద చిప్పలు. ఇంకా మనము బాగా దగ్గరకు వచ్చేంత వరకు మళ్ళీ నీరు వస్తుందండి కొబ్బరిలో నుంచి. ఎంత వేపినా కొంచెం నీరు వస్తుంది. ఇదంతా అయిపోయేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా గిన్నె వదిలేసేటప్పుడు ఏమి గిన్నె కంటుకోకుండా మొత్తం ఇలా వచ్చేటప్పుడు ఇంకా అయిపోవచ్చిందండి. ఇది ఇంకా 2-3 మినిట్స్ మనం వేరే గిన్నెకి ఏమన్నా కొంచెం ఆయిల్, నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇవి యాలకుల పొడి, 4 యాలకులు కొట్టేస్తాం కదా, ఆ గింజల వరకు వేసేసుకొని తొక్కులు తీసేస్తే బాగుంటుందండి. కొంతమంది తొక్కులు ఇష్టపడరు, నేను తొక్కులు తీసేసాను. అసలు గిన్నెకి ఏం అంటుకోకుండా ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఒక పావు స్పూన్ మనం సోడా వేస్తే, పావు స్పూన్ కూడా కదండి, ఒక చిటికెడు, ఇలా ఒక చిటికెడు పొంగినట్టు వస్తుందండి. ఇదైనా ఏదైనా పాకము, చిక్కీ పాకమైనా ఒక పావు స్పూన్ అలా వేస్తే గుల్లగా ఉంటుందన్నమాట. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్ కొంచెం ఆయిల్ రాసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. నెయ్యి రాసానండి నేను కొంచెము. ఇంకా అసలు గిన్నెకి ఏం అంటుకోకుండా నీట్గా వస్తుంది. మనం దేనికన్నా నెయ్యి రాసుకొని కొంచెము ఇలా, నేనైతే దీనికి నెయ్యి రాశాను, కొంచెం అలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే పలుసుగా వస్తుంది. ముక్కలు కోసుకోవచ్చు, మనం ఉండలైనా చేసుకోవచ్చు అండి. నేను ముక్కలు కోద్దామని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇందాక మనం వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్,
అవన్నీ దీని మీద వేసేసుకుంటే మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీని మీద ఇలా మన ఇష్టం వేసుకోవచ్చు, అవసరం లేదు. నేనైతే ఇవి పుచ్చి గింజలు తింటే మంచిదని వేస్తాను. ఇది వేసాక కూడా ఒక్కసారి ఇలా నొక్కేస్తే గింజలనే లోపలికి వెళ్ళిపోతాయి లేవకుండా. ఆ గింజలు విడిపోయి రాకుండా దానికి అంటుకుపోతాయండి పాకానికి. ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది, కొబ్బరి నూనె కదండి, అది ఉంటుంది. మనం కొంచెం నెయ్యి వేస్తే చాలు, మరీ ఎక్కువ వేయ అవసరం లేదు. అయిపోయింది. చల్లారాక ముక్కలు కోసుకోవటం. నేను చాలా బాగుంటుందండి. మనం కావాలంటే లడ్డులాగా కూడా చుట్టుకోవచ్చు. నేను ఇలాగే చేస్తాను, ఈజీ అని. ఇది కొంచెం ఆరిందండి. ఇప్పుడు మనం పీసెస్ కోసుకోవచ్చు. మరి గట్టిగా అయిపోతే కోయలేమండి పీసులో. కొంచెం ఆయిల్ పెట్టేసుకొని నేతికి నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా కోసుకోవచ్చు. అందరూ ట్రై చేయండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. కొబ్బరి లవుజు అనొచ్చు, కొబ్బరి బర్ఫీ అనొచ్చు. ఇలా ఉండలైనా చేసుకోవచ్చండి, లేదా ఇలా పీస్ అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎండబెట్టి ఇవన్నీ చేసే కన్నా ఇలా బెల్లం వేసి చేస్తే హెల్తీ అండ్ టేస్టీ అండి. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్.